హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందు ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి తెలుగు మెథడాలజీ అండి. ఇది నాలుగో వీడియో మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ లెసన్‌కి సంబంధించి మనకి 4 వీడియోస్ వచ్చాయండి. తెలుగు మెథడాలజీలో. మనకు ఫస్ట్ లెసన్‌కి సంబంధించి 4 వీడియో ఇది. నాలుగో వీడియో అండి. దీనికి ముందు మనం 3 వీడియోలు చేసాము. ఫస్ట్ లెసన్‌కి సంబంధించి. రేపు మనం వేరే లెసన్ అనేది చెప్పుకుందాము. ఇదే మెథడాలజీలో మనం తెలుగు మెథడాలజీ వేరే రెండో లెసన్ చెప్పుకుంటాము. ఫస్ట్ లెసన్ మాత్రం 4 వీడియోలు మాత్రమే వచ్చాయండి. నిన్న చెప్పిన వీడియోస్‌కి కంటిన్యూషన్ అండి ఈరోజు వీడియోస్ బిట్స్ అనేవి. లెసన్ పేరు ఏంటంటే తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. దీనికి ముందు మనం థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ తెలుగు టెక్స్ట్ బుక్‌లు అనేవి కంప్లీట్ అయిపోయాయి. అంటే మనకు తెలుగు కంటెంట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి. ఎస్‌జీటీకి సంబంధించి మనకి తెలుగు కంటెంట్ అనేది అన్నీ కూడా లెసన్ వైజ్ టెక్స్ట్ బుక్‌లో ఉండే ప్రతి లెసన్ కూడా మనం లెసన్ వైజ్ బిట్స్ అనేవి చెప్పామండి. ప్రతి క్లాస్‌లో ప్రతి లెసన్ కూడా చెప్పుకున్నాం. తెలుగు కంటెంట్‌కి సంబంధించి. ఇప్పుడు మెథడాలజీ కూడా అదే విధంగా చెప్పుకుంటామండి. ప్రతి లెసన్‌లో ఉండే బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, ఏ బిట్స్ వస్తాయని కూడా అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌లో. చాలా వీడియోస్ చేశాను. మన ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అదే జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అండి. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే నేను డీఎస్సీకి చేసిన చాలా వీడియోస్ అందులో ఉన్నాయండి. మీకు చాలా యూజ్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అవి. అందువల్ల చూడమంటున్నాను మీకు చాలా అసలు ఎగ్జామ్‌లో ఖచ్చితంగా పడతాయండి బిట్స్ అనేవి. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌లో కొత్త వాళ్ళైతే. పాత వాళ్ళైతే వాళ్ళు డైలీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు. ప్రెజెంట్ మెథడాలజీ అవుతుంది. మెథడాలజీ అయిన వెంటనే మనం వేరే సబ్జెక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. మిస్ కాకుండా అన్నీ కూడా చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. చెక్ చేయండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఈ లెసన్‌కి సంబంధించి ఫస్ట్ బిట్ చూడండి. నిన్న వీడియోకి ఈరోజు కంటిన్యూషన్ అండి. నిన్న వీడియో చూస్తేనే మీకు ఈరోజు వీడియో అర్థమవుతుంది. ఓకే. చూడండి. భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుంచి పుట్టింది? భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుంచి పుట్టిందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. బాస్, భాష్, భాష్య, భాషణం. భాష అనే పదం ఏ సంస్కృత భాష నుంచి పుట్టిందని అడుగుతున్నారు. మనకి 4 ఆప్షన్‌లో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుందండి. భాష్ అండి. భాష అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. భాష అనే పదం భాష అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. నెక్స్ట్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించింది ఎవరు? పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించింది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి రామచంద్రవర్మ, రెండోది ఇజ్లర్, మూడోది ఎన్ కృష్ణస్వామి, 4 హాకెట్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించింది ఎవరు అంటున్నారు. ఈ 4 ఆప్షన్లు మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి హాకెట్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష నిర్వచించింది ఎవరండి? హాకెట్. నెక్స్ట్. ఆదిమ మానవులు పశుపక్షాదులు అరుపులను అనుసరించి భాష పుట్టిందని చెప్పే వాదం ఏంటి? చెప్పే వాదం ఏంటని అడుగుతున్నారు. ఆదిమ మానవులు పశుపక్షాదులు అరుపులను అనుసరించి భాష పుట్టిందని చెప్పే వాదం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ ధ్వన్యీకరణ వాదం, రెండో డింగ్ డాంగ్ వాదం, 3 శృతం సిద్ధవాదం, పుప్పువాదం. ఈ ఈ మాటలు ఏ వాదం చెప్పిందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ధ్వన్యీకరణ వాదం. ధ్వన్యీకరణ వాదం అండి. ఆదిమ మానవులు పశుపక్షాదులు అరుపులను అనుసరించి భాష పుట్టిందని చెప్పే వాదం ధ్వన్యీకరణ వాదం అండి. నెక్స్ట్ 4వ బిట్ చూడండి. పెదవుల అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏంటి? పెదవుల అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి వర్తలితాలు,
అర్ధ వివృతాలు, సంవృతాలు, నిరోష్ట్యాలు, వర్తులితాలు, అర్ధ వివృతాలు, సంవృతాలు, నిరోష్ట్యాలు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు మనకి ఇక్కడ. ఆప్షన్ 3 అండి. సంవృతాలు. పెదవుల అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు సంవృతాలు. నెక్స్ట్, కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడు ఎవరు? కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడు ఎవరు అంటే ఫస్ట్ చూడండి, ఆర్హెచ్ దవే, నోమ్ చామ్స్కీ, మార్క్స్ ముల్లర్, కబీర్. ఈ నాలుగురిలో ఎవరని అడుగుతున్నారు మనకి ఇక్కడ. ఆప్షన్ 1 అండి, ఆర్హెచ్ దవే అండి. కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడు ఎవరంటే ఆర్హెచ్ దవే. కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడు ఎవరంటే ఆర్హెచ్ దవే. నెక్స్ట్, భాషాపరంగా ఆంధ్ర భాష కవిశేఖర అని నన్నయ్య వీరిని కీర్తించారు. ఎవరిని? ఆంధ్ర భాషా కవిశేఖర్ అని నన్నయ్య ఎవరిని కీర్తించారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, గౌడ డిండమ భట్టు, నారాయణ భట్టు, 3 శ్రీనాథ కవి, 4 అప్పయ్య దీక్షితులు. ఈ నలుగురిలో ఎవరు భాషాపరంగా ఆంధ్ర భాషా కవిశేఖర్ అని నన్నయ్య వీరిని ఎవరిని కీర్తించారని అడుగుతున్నారు మనకి ఇక్కడ. ఆప్షన్ 2 అండి, నారాయణ భట్టు. ఏంటండి? నారాయణ భట్టు. భాషాపరంగా ఆంధ్ర భాషా కవిశేఖర్ అని నారాయణ భట్టుని నారాయణ భట్టుని కీర్తించారు. నెక్స్ట్, ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాష ఏమవుతుంది? ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాష ఏమవుతుంది? మండల భాష, మాతృభాష, జీవద్భాష, మాండలిక భాష. ఏమవుతుంది? ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాష ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, మాండలిక భాష. ఏమవుతుందండి? మాండలిక భాష. ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాష మాండలిక భాష. నెక్స్ట్, పాఠ్యపుస్తకాల్లో ఉండాల్సిన భాష ఏంటి? పాఠ్యపుస్తకాల్లో ఉండాల్సిన భాష ఏంటి? గ్రాంధిక భాష, వ్యవహారికం, మాండలికం, శిష్ట వ్యావహారికం. ఏమవుతుంది? ఏంటి ఉండవలసిన భాష అంటున్నారు మనకి ఇక్కడ. ఆప్షన్ 4 అండి, శిష్ట వ్యావహారికం అండి. శిష్ట వ్యవహారికం. పాఠ్యపుస్తకాలు ఉండాల్సిన భాష శిష్ట వ్యవహారికం. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కవి ఎవరు? జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కవి ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, శ్రీకృష్ణదేవరాయలు, 2 శ్రీనాథుడు, 3 ఆరుద్ర, 4 పటాభి. నాలుగిట్లో ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, శ్రీనాథుడు. ఎవరన్నారండి? శ్రీనాథుడు. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కవి ఎవరంటే శ్రీనాథుడు అండి. నెక్స్ట్, విద్యార్థి తనకి ఇచ్చిన విషయాన్ని కానీ భాష మౌలిక అంశాలు కానీ అర్థం చేసుకోవడం ఏమవుతుంది? దేని కిందకు వస్తుంది? విద్యార్థి తనకి ఇచ్చిన విషయాన్ని కానీ భాష మౌలిక అంశాలు కానీ అర్థం చేసుకోవడం దేని కిందకు వస్తుంది? ఫస్ట్ చూడండి, అవగాహన, 2ది వినియోగం, 3 అభిరుచి, 4 వైఖరి. నాలుగింట్లో పై వాక్యం దేని కిందకు వస్తుంది అడుగుతున్నారు మనకి ఇక్కడ. ఆప్షన్ 1 అండి, అవగాహన కిందకు వస్తుంది. విద్యార్థి తనకు ఇచ్చిన విషయాన్ని కానీ భాష మౌలిక అంశాలు కానీ అర్థం చేసుకోవడం మనకి అవగాహన కిందకి వస్తుంది. నెక్స్ట్, హృదయానికి చెందినదై భావావేశ రంగానికి అనువైనది. హృదయానికి చెందినదై భావావేశ రంగానికి అనువైనది ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ వ్యక్తీకరణ, 2 భాషాభిరుచి, 3 రసానుభూతి, 4 సహృదయత. హృదయానికి చెందినదై భావావేశ రంగానికి అనువైనది ఏంటని అడుగుతున్నారు మనకి ఇక్కడ. ఆప్షన్ 3 అండి, రసానుభూతి. హృదయానికి చెందినదై భావావేశ రంగానికి అనువైనది ఏంటంటే రసానుభూతి. బోధనను కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్నారు, జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అన్నది ఎవరు?
బోధనను కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్నారు. జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అన్నది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి జాన్ ఆడమ్స్, 2 టీఎన్ డాల్ట్, 3 కాళిదాసు, 4వది కెప్లర్. నలుగురిలో ఎవరు ఈ మాట అన్నదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, కాళిదాసు. ఎవరన్నారండి ఈ మాట? కాళిదాసు అండి. బోధనను కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్నారు. జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అన్నది ఎవరంటే కాళిదాసు అండి. నెక్స్ట్, ఓష్మాక్షరాలని వీటిని పిలుస్తారు. ఓష్మాక్షరాలని వేటిని పిలుస్తారని అడుగుతున్నారండి. ఓష్మాక్షరాలని వేటిని పిలుస్తారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి గజలదబ, షే, షా, ష, హ. నెక్స్ట్ మూడోది యా, రా, లా, వ. నాలుగోది ఏ, ఏ, ఓ, ఆర్. నాలుగింట్లో ఏంటి ఓష్మాక్షరాలని పిలుస్తారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, సే, షా, ష, హ. వీటిని మనం ఓష్మాక్షరాలని పిలుస్తాము. సే, షా, ష, హ. ఇవన్నీ కూడా మనకి ఓష్మాక్షరాల కిందకి వస్తాయి. నెక్స్ట్, వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి తెలుగు భాషా బోధనకు నిర్ణయించిన బోధనా లక్ష్యాలు ఏంటి? ఎన్ని? తెలుగు భాషా బోధనకు చాలా ఇంపార్టెంట్ పెట్టండి. తెలుగు భాషా బోధనకు నిర్ణయించిన బోధనా లక్ష్యాలు ఎన్ని అని అడుగుతున్నారు. మనకు ఫస్ట్ చూడండి 10 లక్ష్యాలు, 8 లక్ష్యాలు, 20 లక్ష్యాలు, 15 లక్ష్యాలు. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 10 లక్ష్యాలు. తెలుగు భాషా బోధనకు నిర్ణయించిన లక్ష్యాలు ఏంటంటే మనకి 10 అండి, 10 లక్ష్యాలు. తెలుగు భాషా బోధనకు నిర్ణయించిన బోధనా లక్ష్యాలు 10. నెక్స్ట్, విద్యా ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించేవి ఏంటి? విద్యా ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించేవి ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి లక్ష్యాలు, రెండోది ఉద్దేశాలు, 3 స్పష్టీకరణలు, 4 గమ్యాలు. నాలుగింట్లో ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఉద్దేశాలండి. విద్యా ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించేవి ఉద్దేశాలు. విద్యా ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించేవి ఉద్దేశాలు. నెక్స్ట్, విద్యార్థి కవి కాలాన్ని గుర్తించడం ఏ జ్ఞానానికి సంబంధించినది? ఒక విద్యార్థి కవి కాలాన్ని గుర్తించాడు. ఇది ఏ జ్ఞానానికి సంబంధించిందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం, అవగాహన. దేని కిందకు వస్తుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, విషయ జ్ఞానానికి సంబంధించి వస్తుంది. విషయ జ్ఞానానికి సంబంధించింది అవుతుందండి. విద్యార్థి కవి కాలాన్ని గుర్తించడం ఏ జ్ఞానంకి సంబంధించిందంటే మనకి విషయ జ్ఞానానికి సంబంధించినది. నెక్స్ట్, కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు, జాతీయాలు ఏ జ్ఞానానికి సంబంధించినవి? కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు, జాతీయాలు ఏ జ్ఞానానికి సంబంధించిన అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి విషయ జ్ఞానం, రెండోది భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం, అవగాహన. ఈ నాలుగింట్లో ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, భాష అవగాహన కిందకి వస్తుంది. కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు, జాతీయాలు అనేవి మనకి భాషా జ్ఞానానికి సంబంధించినవండి. కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు, జాతీయాలు ఇవన్నీ కూడా భాషా జ్ఞానానికి సంబంధించినవి. నెక్స్ట్, రసస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన ఏ విలువలకి చెందుతాయి? ఏ విలువల్లోకి చేరుతాయి? రసస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన ఏ విలువల్లోకి చేరుతాయని అడుగుతున్నారు. సామాజిక విలువలు, ప్రత్యేక విలువలు, వైయక్తిక విలువలు, నైతిక విలువలు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, వైయక్తిక విలువల కిందకి వస్తాయి. రసస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన మనకి వైయక్తిక విలువల్లోకి చేరడం జరుగుతుంది. రసస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ కూడా వైయక్తిక విలువల కిందకి చేరుతాయి. నెక్స్ట్ మనకి ఈ లెసన్కి సంబంధించి లాస్ట్ బిట్ అండి ఇది. విద్యార్థి అలంకార విశిష్టతను గ్రహించడం ఏంటి?
విద్యార్థి అలంకారాల విశిష్టతను గ్రహించడం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి అవగాహన, 2 సంస్కృతి సంప్రదాయాలు, 3 అభిరుచి భాషాభిరుచి, రసానుభూతి. విద్యార్థి అలంకారాల విశిష్టతను గ్రహించడం ఏంటవుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, రసానుభూతి అండి. దేని కిందకొస్తుందండి? రసానుభూతి కింద వస్తుంది. విద్యార్థి అలంకారాలు విశిష్టతను గ్రహించడం మనకి రసానుభూతి కిందకి వస్తుంది. ఇది మనకి ఈరోజు సంబంధించి మనకి మెథడాలజీకి సంబంధించి తెలుగు మెథడాలజీ ఫస్ట్ లెసన్కి సంబంధించి బిట్స్ అండి. 4 వీడియోస్ వచ్చాయి. దీనికి ముందు వీడియో 3 వీడియోస్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇది 4వ వీడియో అండి. రేపు మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి సెకండ్ లెసన్కి సంబంధించి వెళ్తాము. అది భాష, సమాజం, సాహిత్య ప్రక్రియలు. ఆ లెసన్ పేరండి. అది మనం రేపు చెప్పుకుంటాము. దానికి సంబంధించిన బిట్స్, దానికి సంబంధించి ఎన్ని వీడియోస్ వస్తాయో మనకు తెలియదు. మనకి ఫస్ట్ లెసన్కి సంబంధించి మాత్రం 4 వీడియోస్ వచ్చాయి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ముందు వీడియోస్ చూస్తే మీకు ఇవి అర్థమవుతాయండి. అందువల్ల ముందు వీడియోస్ చూడమంటున్నాను. ఒకసారి చెక్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఓకే అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.